హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 23వ తారీఖు అండి. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. 2 రకాల గుడ్ న్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ నెల పెన్షన్లు అనేది మనకు ఎప్పటి నుంచి అందిస్తారు, ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు పెన్షన్లు అయితే అందించనున్నారు, దాంతోపాటు ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు, సీఎం రేవంత్ రెడ్డి అనగా తెలంగాణ సర్కారు నుంచి ఒక గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట. సో వీరికి కూడా ప్రత్యేకంగా పెన్షన్లు అనేది ఇవ్వనున్నారట. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది కదా. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు ఏదైతే ఇప్పటివరకు 11 రకాల పెన్షన్లకు సంబంధించి కేటగిరీ వారికి పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా. ఇక నుంచి డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట. మే మాసంలో 4021 మంది డయాలసిస్ పేషెంట్లు పెన్షన్ మంజూరు చేసిందనమాట. సో ఏదైతే కొత్తగా వారికి మే మాసం అంటే మనకు డయాలసిస్ పేషెంట్లు నెలకు మనకు ఏదైతే 2016 రూపాయలు అయితే తీసుకుంటారనమాట. ఇందులో వచ్చేసి గత బీఆర్ఎస్ హయాంలో కేవలం 411 మందికి మాత్రమే డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్లు ఇచ్చేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మే మాసంలో అంతకు మించి పెన్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క చొరవతో నూతన లబ్ధారుల ఎంపిక అయితే జరిగిందనమాట. మొదటగా డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేసిన తర్వాత హెచ్ఐవి పేషెంట్లకు కూడా అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వారికి కూడా పెన్షన్లు అయితే అందిస్తారనమాట. ఇప్పటికే పెన్షన్లు మంజూరు చేయాలని 13,000 మంది హెచ్ఐవి బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే అన్ని రకాల నూతన పెన్షన్లు ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్థిక శాఖ అనుమతులు కోరిందనమాట. అనుమతులు రాగానే నూతన పెన్షన్లు, కొత్త పెన్షన్లు అనమాట ఇవి అందించనున్నారు. ఇప్పటికే పెన్షన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం నెలకు 993 కోట్ల రూపాయలు అనేది ప్రతి నెల ఖర్చు చేస్తుందన్నమాట. సో అన్ని జిల్లాలకు సంబంధించి మొదటగా మనకు డయాలసిస్ పేషెంట్లకు ఇందులో వచ్చేసి వారి సంఖ్య 4021 మందికి పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయడం జరిగింది. తర్వాత నుంచి వారికి మిగతా వారైతే ఉన్నారు వారికి కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇక మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది రిలీజ్ కావడం జరిగిందండి. బడ్జెట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట. ఆసరా పెన్షన్లు ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డిఆర్డిఓ నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటన అయితే తెలిపారనమాట. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి నల్గొండ జిల్లాకు అయితే ముందుగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. తర్వాత మిగతాది ఈరోజు కొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతాయి. సో వారికి కూడా పెన్షన్లు అయితే వస్తాయి. ఇందులో వచ్చేసి పెన్షన్దారులు పోస్ట్ ఆఫీస్ ద్వారా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ద్వారా అయితే డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట. సో మీరు ఒకవేళ పెన్షన్ కనుక తీసుకుంటే ఇస్తానే, తీసుకోకపోతే నో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పెన్షన్లు అనేది మనకు జారీ చేస్తున్నారన్నమాట. సో ఎంత మొత్తంలో తీసుకున్నారు ఏంటి అనేది కూడా ప్రభుత్వం నుంచి 2 రకాల అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగిందనమాట. ఈరోజు లేటెస్ట్ తాజా సమాచారం అండి. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి.